విద్యుత్ రంగంలో కీలక సంస్కరణలు అవసరమన్న డిప్యూటీ సీఎం భట్టి. తెలంగాణలో ఘనంగా బీఆర్ఎస్ దీక్ష దివస్. ఇలాంటి టాప్ 10 తెలంగాణ న్యూస్ ఇప్పుడు చూద్దాం. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు భేటీ అయ్యారు. నార్సింగ్లోని ఆయన నివాసంలో లంచ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని తాజా రాజకీయాలు, హెల్త్ పాలసీ, గ్రేటర్లో మున్సిపాలిటీ విలీనం, స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై ప్రధానంగా చర్చిస్తున్నారు. విద్యుత్ ఉంటేనే అన్ని రంగాలు అభివృద్ధి పడతాయన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒకేసారి 10% విద్యుత్ డిమాండ్ పెరిగిందన్నారు. విద్యుత్పై భట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారబోతుందన్న భట్టి విద్యుత్ అవసరాలు తీర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. హైదరాబాద్ ఇందిరాభవన్లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి అధ్యక్షతన యువజన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ యూత్ లీడర్స్ క్షేత్రస్థాయిలో పనిచేస్తే భవిష్యత్తులో మంచి పదవులు వస్తాయని తెలిపారు. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలని సూచించారు. వరంగల్ జిల్లాలోని కాలేజీ వర్సిటీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నిన్న వీసీ పదవికి రాజీనామా చేసిన నందకుమార్ రెడ్డి ఇవాళ వర్సిటీలో ప్రత్యక్షమయ్యారు. నిన్ననే వీసీ పదవికి ఆయన రాజీనామా చేశారు. రాజీనామా తర్వాత వర్సిటీకి రావడంతో ఉత్కంఠగా మారింది. పేపర్ వాల్యుయేషన్ అక్రమాల ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు ఆయన. చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ ఉద్యమ చరిత్రలో కేసీఆర్ పేరును ఎవరూ చెరిపివేయాలని తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది అన్నారు కేటీఆర్. తెలంగాణ భవన్లో దీక్ష దివస్ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ ఇప్పుడు కొందరు ఉద్యమ ద్రోహులు అధికారాన్ని అనుభవిస్తూ కేసీఆర్ను కించపరుస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. దీక్ష దివస్ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పింది అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డిపై ఒక్క కేసైనా ఉందన్న ప్రశ్నించారు హరీష్ రావు. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ పెట్టిన ఘనత రేవంత్ రెడ్డి అంటూ విమర్శలు గుప్పించారు. సిద్దిపేటలో బీఆర్ఎస్ నిర్వహించిన దీక్ష దివస్ లో పాల్గొన్న హరీష్ రావు కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే మెచ్చ ఒంటెద్దు పోకడితో 200 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తామని ప్రకటించారు. నాయకులను, కార్యకర్తలను కలుపుకుపోయే విషయంలో మెచ్చ ఆయనకు నచ్చినట్టే చేస్తున్నాడు తప్ప తమకు విలువ ఇవ్వట్లేదంటూ ఆరోపించారు. అందుకే తామంతా పార్టీని విడబోతున్నట్టుగా ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో స్థానిక బీఆర్ఎస్ నేత గోవర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం చేస్తే ఒక్కో పంచాయతీకి తన వంతుగా 10 లక్షలు ఇస్తామని ప్రకటించారు. నియోజకవర్గంలో ఉన్న 11 గ్రామ పంచాయతీల్లో అన్ని పార్టీల నాయకులు ఒకే తాటిపైకొచ్చి ఏకగ్రీవం చేయాలని కోరుతూ వీడియో రిలీజ్ చేశారు. అది ఇప్పుడు వైరల్ అవుతుంది. వరంగల్లో రైల్వే యూనిట్ కళ సాకారం కాబోతుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వరంగల్లో పర్యటించిన ఆయన 160 ఎకరాల్లో ఆర్ఎంయూ నిర్మాణం జరుగుతోందని తెలిపారు. ఉదయం 1000 స్తంభాల గుడిని దర్శించిన ఆయన గుడి ఆర్కియాలజీ అధికారులపై కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఏళ్లు గడుస్తున్నా ఆలయ పనులు జరగకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. శాతవాహన యూనివర్సిటీ వద్ద బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో దీక్ష దివస్ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరై కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. భవిష్యత్ తరానికి గుర్తుండే విధంగా తెలంగాణ ఉద్యమం సాగింది అన్నారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కేసీఆర్ దీక్ష చేపట్టకపోతే తెలంగాణ వచ్చేది కాదన్నారు.